వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి. ఈ వ్లాగ్ ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ క్రియేట్ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ ముందు చెప్పాను కదా, మీరు తమ్ముళ్ళు కూడా చూసే ఉంటారు. ఎస్ అండి, బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. మేము అనుకోకుండా 7 శనివారాలు మా మరిది అయితే మొక్కుకున్నారన్నమాట. మా మరిదితో పాటు నేను కూడా వెళ్ళాను. అండ్ అక్కడికి వెళ్ళగానే అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎంత అదృష్టం ఉంటే మనం ఈ బ్రహ్మోత్సవాలు మన కళ్ళతో చూడగలం. మాకైతే అదృష్టం వచ్చింది. ఇంకా నేను, మా సిస్టర్ అండ్ మా బాబు, మా మరిది అయితే వెళ్ళిపోయామన్నమాట. మేమైతే రాజమండ్రి నుంచి 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడికి వెళ్ళగానే ఉత్సవాలు జరుగుతున్నాయి. నేనైతే షాక్ అయ్యాను. నాకు తెలియదు మాట ఇంటికాడ నుండి బయలుదేరినప్పుడు. ఈ బ్రహ్మోత్సవాలు చూడడం అంటే ఒక అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అయితే మాకు దక్కింది. మేము అనుకుంటే అవేది కాదు, ఆయన పిలిపించుకుంటేనే కదా ఏదైనా జరిగింది. ఆయన ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదంటారు. సో ఆయన ఆజ్ఞ ఉంది కాబట్టి మేము వెళ్ళి ఆయన అయితే దర్శించుకున్నాం. అండ్ ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి ఊరేగింపు కూడా చాలా బాగా జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. ప్రతిదీ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మీకు కూడా ఉంటుంది. చూసారా, ఈయన అయితే వేషం వేసుకున్నారు వెంకటేశ్వర స్వామి లాగా. వ్రతాలు డెకరేషన్ చేశారండి. ఒరిజినల్ ఫ్లేవర్స్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఎన్ని ఫ్లేవర్స్ అయి ఉంటాయో. ప్రతి ప్లేస్ కాడైతే రియల్ ఫ్లేవర్స్ అయితే డెకరేషన్ చేశారు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడండి, ఆ ఫ్లవర్స్తోనే నేమ్స్ కూడా రాశారన్నమాట. మేము ఇక్కడ 7 ప్రదర్శనలు చేస్తున్నాము. స్టార్టింగ్ వెళ్ళగానే ఇంకా ప్రదర్శనలు చేయాలి కదా. ప్రదర్శనలు చేస్తున్నప్పుడే మాకు ఎదురవుతూనే ఉన్నాయి ఒక్కొక్క ఊరేగింపు. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేదు. అంత చక్కగా అంత బాగున్నాయి మాట. వెంకటేశ్వర స్వామిని ఊరేగించినప్పుడు అయితే అక్కడ క్రౌడ్ ఉందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతున్నారు. అంటే కింద కూడా పడిపోయారు. చాలామంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అది కూడా చూసుకోవడం లేదు. ఎవరి తొందర వాళ్ళదే మాట. ఇక్కడ చూడండి, నేనైతే వాయిస్ అయితే స్కిప్ చేయడం లేదు. ఇక్కడ నుంచి ఎంత బాగుంటుందో మొత్తం వ్లాగ్ అంతా చూడండి, ఎక్కడ మిస్ కాకుండా. వీళ్ళైతే దేవుడి వేషాలు వేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వేషం అయితే వేశారన్నమాట. అప్పుడే స్టార్ట్ అవుతుంది ఊరేగింపు. ఇంకా శ్రీవారిని కూడా లోపల నుంచి అయితే తీసుకొస్తున్నారు. మీరైతే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే శ్రీవారి దర్శనం కూడా మీకు కలుగుతుంది. ఆయన ఎలా ఊరేగింపు ఇచ్చారో మీ కళ్ళతో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడైతే చిల్డ్రన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇంకా టెడీస్ కూడా పెట్టారు. వాళ్ళ ఇల్లు అయితే ఫోటోలు దిగుతున్నారు ఒక్కొక్కరు. శ్రీవారి ఊరేగింపు అండి. ఇంకా శ్రీవారిని కూడా తీసుకుని వచ్చేస్తున్నాను. ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి. మేము అలా బ్రహ్మోత్సవాలు చూస్తూనే మా 7 ప్రదర్శనలు కూడా పూర్తి అయిపోయినాయి. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. మాకు దర్శనం కూడా ఆ రోజున చాలా బాగా జరిగింది. ఇక్కడ బయట శ్రీవారి దర్శనం జరిగింది, మళ్ళీ లోపల కూడా ఇంకొకసారి దర్శనం అయితే జరిగింది. అందరూ ఇంకా శ్రీవారితో ఊరేగింపులో ఉన్న వల్ల ఇక్కడైతే కొంచెం క్రౌడ్ అయితే తక్కువగా ఉన్నారన్నమాట.
అలా తక్కువగా ఉండడం వల్ల మాకు దర్శనం చాలా తొందరగా అయితే జరిగింది. ఎందుకంటే మేము 4:00 అయితే రాజమండ్రి నుంచి బయలుదేరాము. ఇక్కడికి వచ్చినప్పటికి ఇంకా 2 అవర్స్ అయితే జర్నీ పట్టింది. ఇంకా 6:00 కల్లా వచ్చాము. అప్పుడే ఊరేగింపులన్నీ స్టార్ట్ అయినాయిమాట. మేము ఇక్కడ గోమాతను కూడా దర్శనం చేసుకున్నాము. మాకు ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పటికి రాజమండ్రికి నైట్ 9:30 అలా అయిపోయింది. ఇంకా బాబుతో ఒకటి వచ్చాము. పాపం బాబు కూడా దర్శనం చేసుకున్నాడు. ఇంకా అలిసిపోయాడని చెప్పేసి బాబుకైతే ఇక్కడ మిల్క్ అయితే పట్టిస్తుంది వాళ్ళ మమ్మీ. చూడండి ఇక్కడ మేము తీసుకున్న తులసి దళాలైతే ఇక్కడ వేస్తున్నాం అన్నమాట వెంకటేశ్వర స్వామి మెడలో. మా బాబు చూసారా నామాలతో ఎంత ముద్దుగా ఉన్నారో. నాకైతే చాలా అంటే చాలా నచ్చాడు పాపం. అలిసిపోయాడు, అసలు మిల్క్ అయితే తాగట్లేదు. మేమైతే ఇంకా శ్రీవారి ఊరేగింపు జరిగినప్పుడైతే మాకు పిల్లోడితో చాలా ఇబ్బంది అయితే అయిపోయింది. ఎందుకంటే చాలా క్రౌడ్ ఉన్నారు కదా. ఎంత క్రౌడ్ ఉన్నా ఎంతసేపు ఎన్ని గంటల సేపు అయినా లైన్లో నుంచున్నా సరే ఒకేసారి ఆయన్ని చూడగానే మొత్తం అంతా ఎగిరిపోయి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది కదా. నాకే ఎలా ఉంటుందో మీకు కూడా ఎలా ఉంటుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడైతే శ్రీవారి నామాలు అయితే పెట్టారు. ప్రతి ఒక్కరైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇది మా దర్శనం